యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. శ్రీవల్లి ఎట్లున్నవే? ఎట్లుంటది, కడుపుతోనే ఉంటది. ఎప్పుడొచ్చా కావాలమ్మా? నాకు ఈ శుభవార్త నిన్ననే ఎరికైంది. మొన్నటిదాకా చిన్నపిల్ల శ్రీవల్లి ఇయాల తల్లవబోతుంది. 6 నెలలు తిరగకముందే శుభవార్త చెప్పిందంటే పిల్లగాడు సిపాయే. శ్రీవల్లి, నీకోసమే పళ్ళు తెచ్చాను. శ్రీవల్లి, ఇదిగో అమ్మ నీకోసం తీయటి కళ్ళు తీసుకొచ్చాను, తాగు. గిదిగో అక్క, నీకోసం జున్ను తెచ్చిన. శ్రీవల్లి, నీకు జాంపలు తెచ్చిన అమ్మా. శ్రీవల్లి, నీకోసం అరిసెలు బత్తాయిలు తెచ్చిన. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? వల్లి, మేమందరం మంచిగున్నాం. ఎన్నటికీ మీ ప్రేమని మర్చిపోలేను. మీకున్న అత్త. అలా అనకవల్లి, మేమైనా పరావాళ్ళమా? అబ్బబ్బబ్బబ్బా, కాస్త మా ఆడబిడ్డకి గాలాడిస్తారా లేదా? అయ్యో, అసలే నీళ్లు పోసుకున్న పిల్లయే. ఇవన్నీ ఇచ్చిపోదామని వచ్చినాం. అన్నీ మీరు తెచ్చినవి తింటే ఇంకా మేం చేసినవి ఎప్పుడు తింటది? జర మాకు కూడా ఛాన్సే రాదు? గట్లనే చెయ్యి. మీ అక్కకి ఏం తినిపిస్తావో కడుపు నిండా తినిపి మేం పోయేస్తాం. పదండే పోదాం. శ్రీవల్లి, తిను తిను. ఇదిగో, వద్దమ్మా. ఈ అరిసెలు నేనే చేశాను, ఒక్కటి తిను. అమ్మ శ్రీవల్లి, పుట్టబోయే బిడ్డ బలంగా దిట్టంగా ఉంటాడు. బామ్మ, ఇప్పుడు నాకు ఇవేం వద్దు. గట్లంటవేందే శ్రీవల్లి? గివన్నీ నీకోసం కదా చేసినాం. చెప్తున్నా కదా బామ్మ, జర నన్ను ఇబ్బంది పెట్టుకుని. వల్లి, నువ్వు తల్లివి కాబోతున్నావని తెలియగానే మా ఆనందానికి హద్దే లేదమ్మా. నిన్న ఇక్కడికి రమ్మని చెప్పిందే మా ఆనందం నీతో పంచుకోవాలని. తినమ్మా. కూతురు తల్లి కాబోతుందంటే కన్న తల్లికి తన చేత్తో కోరినవన్నీ పెట్టాలని ఆశపడుతుందమ్మా. అందుకే కష్టపడి ఇవన్నీ చేశాను. నా కోసం, నా తృప్తి కోసమమ్మా. తినమ్మా. నా బంగారు తల్లి. ఇదొక్కటి. హా, ఇగో తినమ్మా, తిను. తిను. అక్క, మరి నా కోసం తినవా? ప్లీజ్ తిను. ఇంక చాలు, నాకు మస్తు యాస్టకొస్తుంది. నేను జరసేపు పండుకుంటామ్మా. గీ టైంలో గట్లనే యాష్టకొస్తది. పో, పోయి పడుకో బిడ్డ, పోమ్మా. ఈ అబద్ధం మోసడు నాతోటి కాదు. గర్భవతినని నా తల్లిగారులని మోసం చేసుడు పాపం. చెప్పాలి, ఇదంతా అబద్ధం అని చెప్పాలి. బాబు, ఇందాకటి నుంచి ఒకటే కొట్టేస్తుంది. అడగనా? 100 కోట్లు బిజినెస్ ఇచ్చే వాళ్ళని కూడా మీ దగ్గరికి రప్పించుకుంటారు. వాళ్ళు మీ అపాయింట్మెంట్ తీసుకుంటారు కదా. మరి 25 కోట్ల ఫ్యాక్టరీ కోసం మీరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకు బాబు? తప్పదు. ఆహా, ఈ మాట మీ నోటితో వినాలని ఎన్నాళ్ళుగానో కలలు కంటున్నాను బాబు. ఒక మనిషి, అందులోనూ అహం ఉన్న మీలాంటి మనిషి తప్పదు అన్నారంటే
తగ్గిపోయినట్టే కదా బాబు. రియలీ? ఇట్స్ ట్రూ బాబు. మీరు ఈ మధ్యన చాలా తగ్గిపోయారు. హౌ? ఎలా? నాకు అలా తెలిసిపోతుంది బాబు. మీ చెల్లెలు గారిని ఆదరించడం, జ్వాలా గారిని వదిలేయడం, బిజినెస్ కోసం మీరే ఇంకొకరిని వెతుక్కుంటూ వెళ్ళడం, ఇవన్నీ మీరు మారారు తగ్గారు అనడానికి సింటమ్స్ బాబు. భలే కనిపెట్టావురా. చెప్పాను కదా బాబు, ఇవన్నీ తెలిసిపోతాయి అంతే. ఎందుకు బాబు కారు ఆపారు? పాట పాడతారా? నీకన్నీ అలా తెలిసిపోతాయి కదరా. ఇప్పుడు నేను నిన్ను కారు దింపేస్తానా, నా వెంట తీసుకెళ్తానా? చెప్పు. మీకు దండం పెడతా బాబు, ఇంత వైల్డ్ డిసిషన్ తీసుకోకండి. ఎక్స్పెక్ట్ చేయరా బాబు. వరంగల్లో నన్ను మీరు ఇలా వదిలేస్తే 100 ఆప్షన్లు ఉంటాయి, కానీ ఇది హైవే బాబు. ముందుకు రాలేను, వెనక్కి పోలేను. ప్లీజ్ బాబు, కార్ డ్రైవ్ చేయండి బాబు. కదా, అలాంటప్పుడు ఆప్షన్ లేని వాడికి ఆవేశం ఉండొచ్చా? తప్పు అయిపోయింది బాబు. పనిచ్చిన వాడి పర్సనల్ లైఫ్లోకి దూరితే మీరు బోర్డు మీటింగ్లో ఉంటారు, నేను రోడ్డు మీద ఉంటాను. అది తెలుసుకో. బాగా అర్థమైంది బాబు. బాబు డ్రైవ్ చేయండి బాబు. నాకు నేనుగా వెళ్తుంది సాటి బిజినెస్ మెన్ దగ్గరికి కాదు, వాళ్ళ దగ్గరున్న డబ్బు దగ్గరికి. వ్యాపారం అంటే పెట్టుబడి పెట్టడం మాత్రమే కాదు, వాళ్ళతో పెట్టించడం కూడా. చాలా చక్కగా చెప్పారు బాబు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? నోరు అదుపులో పెట్టుకోవాలని. అమ్మా, చంపేశారు బాబు. నోరు అదుపులో పెట్టుకోవడమే కాదు, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. పోనండి బాబు. ఓనర్తో మాట్లాడేటప్పుడు కళ్ళు కాన్షియస్గా ఉండాలి, ఒళ్ళు అలర్ట్గా ఉండాలి, టంగ్ కంట్రోల్లో ఉండాలి. అర్థమైందా? అర్థమైంది బాబు, బాగా అర్థమైంది. అయ్యగారే నెంబర్ 1. ఏం మారలేదు, అదే ఈగో. అమ్మా, చెల్లికి లేవలేదా? లేచిందిరా, వస్తుంది. వాసంతి ఎక్కడమ్మా? వాళ్ళ అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడుతుంది. నువ్వు తిను. కమలా, శ్రీవల్లి గొప్పుడనంగా గింత మిఠాయి ముక్క తిన్నది. ఇప్పుడైనా కడుపు నిండా అన్నం పెడతావా లేదా? అన్నీ దానికి ఇష్టమైనవే చేశానత్తయ్య. ఒక్క పూటైనా దానికి నచ్చినవి చేసి పెట్టాలనే కదా ఇక్కడికి రమ్మన్నాను. అట్లనే. శ్రీవల్లి, అమ్మా శ్రీవల్లి, 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 రామ్మా కూర్చో. కూర్చో అమ్మా. శ్రీవల్లి, నీకిష్టమని మామిడికాయ పప్పు చేశాను. శ్రీవల్లి, అమ్మ నీకోసం గుత్తొంకాయ కూర చేసింది, వాసన అదిరిపోయింది. అక్క అక్క అక్క, ఏంది నిది? ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏంలే అమ్మా. లేదక్క, వచ్చిన సందే చూస్తున్నా, నువ్వు హ్యాపీగా లేవు. ఏమైందక్కా? ఏం లేదంటున్నా కదా. నువ్వు తిను శ్రీనిధి. వల్లి, నువ్వు అలా ఉంటే మేము ఎలా తినగలం చెప్పు? అమ్మా శ్రీవల్లి, ఇలాంటి సమయంలో పుట్టింటి వాళ్ళ మధ్య ఎంతో ఉల్లాసంగా గడపాలనుకుంటారు. నువ్వెందుకమ్మా అంత దిగులుగా ఉంటున్నావు? నాన్న, నేను మా ఇంటికి పోతా.
ఏంటి మీ ఇంటికి వెళ్తావా? ఏమైందే నీకు? ఏం కాలేదు నాకు. మస్తు ఇబ్బంది అవుతుంది. పొద్దుగాలనే పోతాం. శ్రీవల్లి, ఏంటమ్మా ఇది? అల్లుడు గారు ఊర్లో లేరు. రేపు సాయంత్రానికి కదా రమ్మన్నారు. రేపు పొద్దునే వెళ్తానంటావేంటి? అదంతా కాదమ్మా, 2 దినాలు నువ్వు గీడ్నే ఉండాల. గందికే కదా రమ్మన్నా. గిట్ల నారాజుగుండుడేంది, పొద్దుగల పోతానుడేంది? కడుపులో ఏమన్నా తక్లీఫ్ ఉందా? చెప్పమ్మా, డాక్టర్ని తీసుకొస్తా. గణపతి, నువ్వు పోయి డాక్టర్ని దొలుకురాపో. బామ్మ, నాకేమైందని డాక్టరు? ఎందుకు? అమ్మా, ఒట్టి మనిషివి కాదు కదా. ఏవైనా మాత్రలిస్తారు. కాస్త ఆకలేస్తుంది, కడుపు నిండా తినచ్చు. ఏం అవసరం లేదమ్మా, నేను తింటా. వల్లి, మాకోసమైనా కాస్త తృప్తిగా తినమ్మా. నేను నిజం చెప్పాలి. నేను గర్భవతిని కాదని చెప్పకపోతే ఇంకా ఏదేదో ఊహించుకునేటట్టున్నారు. అమ్మా, నేను శ్రీవల్లి, కడుపు నిండా తిని హాయిగా నిద్రపో. రేపు మాట్లాడుకుందాం. తినమ్మా. అక్క, రేపైతే నువ్వు వెళ్ళనిక లేదు, ఈడనే ఉండాలి. కమలా, అమ్మాయికేమైంది? అదోలా ఉంది. దాని మనసు మనసులో లేదు, ముఖంలో ఆనందం లేదు. ఏమైందంటావు? అదే నాకు అర్థం కావటం లేదండి. అల్లుడు గారు తీసుకొచ్చినప్పుడు బాగానే ఉంది. ఇంతలోనే ఏమైందో ఏంటో తెలియటం లేదు. వెళ్ళిపోతానంటుంది. చూసావా కమలా, మన అమ్మాయి తల్లి కాబోతోందని తెలిసి బస్తీ వాళ్ళంతా ఎంత సంబరపడిపోయారో. బస్తీ వాళ్ళందరూ గంగాధరం నువ్వు తాతో కాబోతున్నావు అంటూ ఉంటే నా ఛాతీ గర్వంతో పొంగిపోయింది కమలా. అవునండి, వల్లి పెళ్లి ఎలా అవుతుంది అని బాధపడిన క్షణం లేదు. మొక్కని దేవుడూ లేడు. దాని దురదృష్టాన్ని దాటుకుని గొప్పింటి కోడలయ్యాక అలాంటి మనిషితో ఎలా కాపురం చేస్తుంది అని భయపడని రోజు లేదు. అలాంటిది ఆ దేవుడు కరుణించి ఈరోజు వల్లి తల్లి కాబోతోందంటే చెప్పలేనంత సంతోషంగా ఉందండి. ఈ సంతోషం శాశ్వతం కావాలని మనం ఆశపడుతున్నాం. నా మీసాలు పట్టుకుని ఆడుకునే మనవడు పుట్టాలని మనం కలలు కంటుంటే అమ్మాయి ఎందుకలా ఉంటుందో తెలియట్లేదు. అదేమీ లేదండి, అత్తారింట శుభకార్యం కదా.
ఆడబడుచు పెళ్లి అత్తగారింట్లో ఉండాలని కంగారు పడుతున్నట్టుంది. సారీ వసంతి. ఎందుకు? అదే బామ్మ నిన్ను పొద్దున్న అలా అని ఉండకూడదు. ఓహో, పొద్దున్న బామ్మేదో అంటే ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? అలా అని కాదు వసంతి, పెద్దావిడ కదా, ఎదురు చెప్పలేకపోయాను. నేను ఆ విషయం ఎప్పుడో మర్చిపోయానులేండి. నిజంగా ఆడవాళ్ళు గొప్పవాళ్ళు వసంతి. గుండెల్లో ఎంత బాధున్నా పైకి కనబడివ్వకుండా బాగా మేనేజ్ చేస్తారు. ఇందులో బాధపడ్డానికి ఏముందండి, నాకు పిల్లలు లేరు. ఆ మాటే బామ్మ కూడా అంది. అందుకు నీకు బాధగా లేదా వసంతి? మొన్నటిదాకా ఉండేదండి, కానీ ఇప్పుడు లేదు. అదేంటి? ఇప్పుడు శ్రీవల్లి తల్లి కాబోతుంది కదా. శ్రీవల్లికి పుట్టబోయే బిడ్డనే నా బిడ్డ అని అనుకుంటాను. అదెలా సాధ్యం వసంతి? వాళ్ళక్కడ మనం ఇక్కడ. శ్రీవల్లికి రెండో బిడ్డ పుడుతుంది కదండి, అప్పుడు ఒకరిని మనకివ్వమని అడుగుదాం. లేకపోతే ఇంకెప్పటికైనా ఆ దేవుడు కరుణించకపోతాడా? అప్పుడు నేను ఆడపిల్లని కని శ్రీవల్లి కొడుక్కి పెళ్ళాని చేస్తాను. గుండెలోనా సౌవడుందే, గొంతులోనా ప్రాణముందే. బాబు, హోటల్ ఎలా ఉంది బాబు? బాగుంది. సిటీలో చాలా ఫేమస్ హోటల్ బాబు. కాస్ట్ ఎక్కువైనా ఖాళీ లేకపోయినా చాలా కష్టపడి పట్టుకున్నా బాబు. సో అని ఇంత సోగా అంటారేంటి బాబు? రేపు ఫస్ట్ మీటింగ్ ఎన్నింటికి? వాష్రూమ్లో వాటర్ ఉంటుంది, ఫ్లెష్ ఉంటుంది, కానీ మనం ఫ్లెషే వాడాలి, లేదంటే పాడైపోద్ది. రూమ్లో టీవీ ఉంటుంది, ఫోన్ ఉంటుంది, కానీ మనం టీవీయే చూడాలి, లేదంటే వేస్ట్ అయిపోతుంది. ఎందుకు కొట్టారు బాబు? నా దగ్గర ఆయింట్మెంట్ ఉంది, రాసుకో, లేదంటే వేస్ట్ అయిపోద్ది. అమ్మా, థ్యాంక్స్ అమ్మా. నాకోసమేనా వేడి నీళ్ళు? కాదు, అక్క కోసం. తప్పుకో. వదినా వదినా వదినా, ఏంటిది? ఇవాళ ఇంత తొందరగా టిఫిన్ రెడీ చేసావు? నీకేం కాదు, శ్రీవల్లికి. పో. కమలా, కమలా, కమలా. వస్తున్నా అత్తయ్య. ఇగో పిండి, వల్లికి రాసి స్నానం చేయించు. అలాగే అత్తయ్య. బామ్మ, ఆ పిండేంది? అక్క కడుపుతోనున్నది గదనే, గా పిండి మూలికలు కలిపి దంచిన గది రాసుకుంటే మంచిగుంటది. ఏ, నేను పెట్టుకోకూడదా? పెట్టుకోవచ్చే, జల్దీ కడుపు తెచ్చుకో. అయితే ఎవరో ఒకరినిచ్చి పెళ్లి చేయి. సంవత్సరంలో కవలలిస్తా. ట్విన్స్. నువ్వు బాగా ముదిరిపోయినవే. కడుపుతో ఉంటే ఇన్ని సేవలా? నాకా టైం ఎప్పుడొస్తుందో. శ్రీవల్లి, వేణీళ్ళు రెడీగా ఉన్నాయి, రామ త్వరగా. శ్రీవల్లి, టిఫిన్ కూడా రెడీ, త్వరగా రా. శ్రీవల్లి, ఏంటి స్నానం చేసేసావా? అవునమ్మా. చేతిలో పర్సేంటి శ్రీవల్లి? నేను పోతున్నా.